నేను ఇప్పుడు ఒక లైఫ్ చేంజింగ్ మూవీ చెప్పబోతున్నాను. ఆ మూవీ ఏంటి, ఆ మూవీ టైటిల్ ఏంటి, ఆ మూవీ స్టోరీ ఏంటి, ఆ మూవీ నన్ను ఎలా ప్రభావితం చేసిందని తెలుసుకోవడానికి లాస్ట్ వరకు చూడండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక మూవీ లైఫ్ని ఎలా చేంజ్ చేస్తుంది? ఏ సినిమా మన జీవితంలోకి డైరెక్ట్గా రాదు, బట్ మన ఆలోచనలో ప్రభావితం చేయడానికి మాత్రం చాలా తోడ్పడుతుంది. అలాంటి సినిమాల్లో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా పేరు ఏంటి అంటే డెడ్ పోయిట్స్ సొసైటీ. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ లాస్ ఫాలో అయ్యే ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో ఆ రూల్స్ని బ్రేక్ చేసే ఒక టీచర్ ఉంటాడు. ఆ క్యారెక్టర్ ప్లే చేసిండేది మై ఫేవరెట్ యాక్టర్ రాబిన్ విలియమ్స్. ఆయన ఆ రూల్స్ అన్ని బ్రేక్ చేస్తూ ఆల్రెడీ ఆ స్కూల్లో చదువుకుని ఉంటాడు. అతను ఒక డెడ్ పోయిట్స్ సొసైటీ అని చెప్పి సొసైటీ పెట్టి పోయిటరీని ఎలా డెవలప్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి, లైఫ్లో దాని ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి రన్ చేస్తుంటాడు. బట్ ఆ కాలేజీ రూల్స్ వల్ల ఆ డెడ్ పోయిట్ సొసైటీని క్లోజ్ చేసేస్తారు. ఆయన టీచర్గా ఉన్నప్పుడు, ఆయన ప్రొఫెసర్గా ఉన్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఆ కాలేజీలో జాయిన్ అవుతారు. వాళ్ళ జీవితం ఈ సొసైటీతో ఎలా లింక్ అవుతుంది, వీళ్ళు ఆ డెడ్ పోయిట్ సొసైటీని ఎలా బయటికి తీసుకొచ్చారు అండ్ రాబిన్ విలియమ్స్కి ఎలా దాన్ని డెడికేట్ చేశారనేది ఈ సినిమా స్టోరీ. చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది. ఈ సినిమా వల్ల నేను ఏం ప్రభావితం అయ్యాను అంటే మాత్రం, నాకు ఎవరైనా టీచర్, నాకు స్కూల్ టీచర్ కానీ కాలేజీ టీచర్ వస్తుంటే ముఖం తిప్పుకొని వెళ్ళిపోయాను. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఓకే, వాళ్ళకి ఈ విధంగా వాల్యూ ఇవ్వాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చూస్తే మనకంటూ ఒక ఆలోచన విధానం మారుతుంది. అలాంటి సినిమాలు ఈ సినిమా ఉంటుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటాయి, స్టోరీ చాలా స్లోగా వెళ్తుంటుంది. బట్ ఈ సినిమాలో 2-3 బాగా చూపించారు. లీడర్షిప్ స్కిల్స్, ప్రొఫెసర్ అండ్ టీచర్ స్టూడెంట్ మధ్య రిలేషన్షిప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ పోయిట్రీ ఇన్ అవర్ లైఫ్. ఈ సినిమా చూడండి. ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చింది. ఈ సినిమా ఏదైనా హాలీవుడ్లో బెస్ట్ సినిమాస్ అని టైప్ చేసే గూగుల్లో ఖచ్చితంగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా మీరు చూస్తున్నట్లయితే మీ కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియచేయండి, లేకపోతే ఈ సినిమా చూసి మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.